పీకే సర్వేలో 40 గులాబీలు వాడిపోయాడని పీకే మీకు వచ్చి చెప్పాడా? నియోజకవర్గం తీసుకుంటే కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు రోజు రోజుకి. అందులో మీరు ఒకరు. సో కార్ అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ. మరి మీరు ముందు సీట్లో ఉన్నారా, వెనక సీట్లో ఉన్నారా? వ్యాపారంలో చాలా బలంగా ఉన్నారు. మరి రాజకీయం అంటే ఖర్చు పెట్టడం, వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం. మరి మీరు అక్కడ స్ట్రాంగ్గా ఉన్న మీరు మరి ఇటువైపు ఎందుకు మళ్ళారు? మునుగోడు నేను పుట్టి పెరిగిన గడ్డ గనుక అక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు నాకు. నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినే కనుక సమాజ సేవలో నా తోటి వారికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు కానీ, డ్యాన్స్ శిక్షణ తరగతులు కానీ, అదే రకంగా ఓకే, మీరు రాజకీయాల్లోకి అయితే వచ్చారు. మరి 3 రంగుల జెండా నుంచి గులాబీ రంగు జెండా పార్టీకి ఎందుకు మారారు? ఎందుకు అక్కడ ఏమైనా ఇమ్మలేకపోయారా? కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం కూడా నేను ఆశించాను. మునుగోడు టికెట్ కోసం కూడా ఆశించాను. అప్పుడు కూడా సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా జిల్లా మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కూడా భాగం పంచుకోవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసలు పుట్టగతులే లేవని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ లేదు అన్నారు, టీఆర్ఎస్ఏ బలంగా ఉంది అంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయారంటారు? ఇప్పుడున్న అభ్యర్థి ప్రభావం అయి ఉండొచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు. ఆపోజిషన్లో ఉన్న వ్యక్తి వచ్చేసి డబ్బులకు ఎరవేసి